హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గీతా రంజిత్ కేకే ఛానల్. నేను ఈరోజు పూజా మందిరం గురించి కొన్ని మంచి విషయాలను మీకు తెలియజేస్తున్నాను. చాలా వరకు ప్రతి ఒక్కరికి కూడా పూజా మందిరాన్ని అలాగే విగ్రహాలను ఫోటోలను ఎప్పుడు శుభ్రం చేయాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక సందేహం లాగానే ఉంటుంది కదా. మరి ఏ రోజు శుభ్రం చేయాలి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను. ఒక ప్రత్యేకమైన రోజు చేయాలా లేకపోతే ఏ రోజైనా చేయవచ్చా అనే కన్ఫ్యూజన్లో మనం ఉంటాం కదా. అయితే మనము తెలియక కొన్ని తప్పులను చేస్తూ ఉంటాము. వాటిని తెలుసుకున్నట్లయితే మన సందేహం అనేది పోతుంది. అయితే మనం విగ్రహాలను అలాగే ఫోటోలను వీటన్నింటినీ కూడా ఎలా శుభ్రం చేసుకోవాలి, అయితే ఏ రోజు శుభ్రం చేస్తే మంచిది అనే విషయం మీకు చెప్తానన్నాను కదా. మనము దేవుళ్ళను ప్రతిరోజు కూడా కడగవలసినటువంటి పని లేదు. అయితే కొందరి ఇంట్లో విగ్రహాలు అనేవి ఉంటాయి కాబట్టి వారు ప్రతిరోజు కూడా విగ్రహాలను కడుగుతూ ఉంటారు. మరి ప్రతిరోజు విగ్రహాలను కడిగే అవసరం లేదు. వాటికి ఏవైనా మరకలు ఉంటే మాత్రం తప్పకుండా ఆ రోజు క్లీన్ చేయాలి. అయితే విగ్రహాలను ఏదైనా మంచి రోజు చూసుకొని మనం క్లీన్ అనేది చేసుకోవాలి. అభిషేకాలు ప్రతిరోజు చేసే వాళ్ళైతే కనుక ప్రతిమలను కడిగి గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. లేదా మామూలుగా పూజ చేసే వాళ్ళైతే కనుక నిర్మాల్యము మాత్రము ఎప్పటికప్పుడు తీసేయాలి. అంటే పువ్వులను మనం ఒకరోజు పెట్టినామనుకోండి, ఆ రోజు అలాగే ఉంచి మరుసటి రోజు తప్పకుండా వాటిని తీసి ఆ పువ్వులను ఎక్కడో మనము తొక్కే చోట కాకుండా ఒక తొట్టిలో మీరు వేసినట్లయితే ఆ పువ్వుల వల్ల తొట్టిలో ఎరువు అనేది తయారవుతుంది. దానివల్ల మొక్కకు కూడా చాలా మంచిది. చాలామంది పువ్వులు పెట్టి ఇవి బాగున్నాయి కదా అని చెప్పేసి అలాగే ఉంచేస్తూ ఉంటారు. అలా అస్సలు చెయ్యొద్దు. ఆ పువ్వు ఎంత బాగున్నా ఒక రాత్రి గడిచిందంటే ఆ పువ్వును తప్పకుండా తీసివేయాలి. కాబట్టి ప్రతిరోజు కూడా పువ్వులు తప్పకుండా మార్చుకోవడమే మంచిది. అలాగే పూజా మందిరాన్ని ఏ రోజు క్లీన్ చేయాలి అనేది మనకు సందేహం కాబట్టి మనం పటాలను ఏ రోజు పడితే ఆ రోజు అస్సలు క్లీన్ చేయకండి. ముఖ్యంగా మంగళ శుక్రవారాలు అస్సలు క్లీన్ చేయకండి. ఖచ్చితంగా ద్వాదశి, ఏకాదశి, అమావాస్య రోజుల్లో కూడా మీరు శుభ్రం చేయకండి. అవి కాకుండా మిగతా రోజులలో మాత్రము మీరు శుభ్రం చేసుకొని కుంకుమ గంధం బొట్లతో పూజించినట్లయితే మంచిది. అలాగే మీరు పూజా గదిలో ఈశాన్య మూల ఒక రాగి చెంబులో నీళ్లు వేసి అందులో కుంకుమ పసుపు గంధము అక్షింతలు ఒక రూపాయి బిళ్ళ అలాగే పువ్వు పెట్టి ఈశాన్యం మూల పెట్టండి. అలా పెట్టడం వల్ల మనకు చాలా మంచిది. మరొక మంచి విషయం అండి, పూజ గదిలో ఎప్పుడూ కూడా నల్లగా ఉండడము లేదంటే బూజులు పట్టి ఉండడము అలా ఉండకుండా చూసుకోండి. అలాగే మనం పండగలకు కట్టిన తోరణాలు లాంటివి కూడా మరుసటి రోజే వాటిని తీసివేసినట్లయితే మంచిదన్నమాట. అలా ఎండిపోయిన ఆకులను అలాగే పెట్టకూడదు. పూజ గది ఎప్పుడు చూసినా కూడా చాలా శుభ్రంగా ఉండేలా చూసుకోండి. మనం పూజ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఏ వస్తువులను ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టుకున్నట్లయితే చూడడానికి పూజ గది అనేది అందంగా కనిపిస్తుంది. అలాగే మరొక విషయం అండి, మనము ప్రమిదలను ఏ రోజు ఆ రోజే తప్పకుండా కడిగి శుభ్రం చేసి మళ్ళీ మనం వాటికి బొట్లు పెట్టి దీపం వెలిగించుకున్నట్లయితే మంచిది. అలాగే గడపలకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం వల్ల కూడా మంచిగా కనిపిస్తుంది కదా. మనకు ప్రతిరోజు కనుక వీలు కాకపోతే మంగళ శుక్రవారాల్లోనైనా గడపలు కడిగి ముగ్గు పెట్టినట్లయితే మనకు లక్ష్మీదేవి కొలువు తీరుతుంది. ఇంత మంచి విషయాలను మీతో షేర్ చేసుకున్నాను కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేస్తూ కామెంట్స్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. మీ గీతా రంజిత్ కేకే.